హాయ్ అండి. ఈ మధ్యన మా పాప రెగ్యులర్‌గా స్కూల్‌కి వెళ్ళడం వల్ల తన హెయిర్ అంతా కూడా డ్యామేజ్ అయిపోతుంది. చుండ్రు పట్టేయడం, పేలు పట్టేయడం, హెయిర్ ఫాల్ అవ్వడం ఇలా ఒకటా రెండా బోలెడు ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. నేను కూడా అంత కేరింగ్ ఏం తీసుకోవట్లేదు తన హెయిర్ మీద. సో నా గురించి కాకపోయినా తన గురించి అయినా సరే ఏదైనా ప్యాక్ రెడీ చేద్దామని ఈ రోజు డిసైడ్ అయిపోయాను. ఫస్ట్ అయితే కొన్ని మెంతులు నానబెట్టుకున్నాను. ఇదైతే మీరు నైట్ అంతా నానబెట్టుకోండి. అలాగే కొంచెం రైస్ కూడా నానబెట్టుకున్నాను. నానబెట్టుకొని ఆ రైస్ తో సహా వాటర్‌ని మొత్తం అంతా యాడ్ చేసుకున్నాను. మెంతులు నానబెట్టుకున్న వాటర్, రైస్ వాటర్ 2 కూడా యాడ్ చేసుకొని ఇందులో ఒక 2 ఆనియన్స్ అయితే యాడ్ చేశాను. ఇవి చిన్నవి కాబట్టి 2 ఆనియన్స్ యాడ్ చేశాను. అదే పెద్దదైతే ఒక ఆనియన్ సరిపోతుంది. వేపాకులు, మందారాకులు, కరివేపాకు ఇలా మీకు ఏవి అవైలబుల్ గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి. ఇంకా మీకు అందుబాటులో ఉంటే కలబంద కూడా వేసుకోండి. నాకైతే వేపాకులు తక్కువగానే దొరికాయి. మెయిన్ గా పేలిపోతాయని వేపాకు ఎక్కువ వేద్దాం అనుకున్నాను, కానీ వేపాకు అయితే ఎక్కువగా దొరకలేదు. సో ఇక్కడ ఈ రైస్ వాటర్ పక్కకు తీసాను కదా, కొంచెం కొంచెం ఆ రైస్ వాటర్ యాడ్ చేసుకుని ఇలా వీడియోలో చూపించే విధంగా ఫైన్ గా పేస్ట్ లా అయితే రెడీ చేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ చేసిన పేస్ట్ ని మొత్తం నా హెయిర్ కి అయితే అప్లై చేసి చూపిస్తున్నాను. ఇందులో మనం యాడ్ చేసినవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి హెయిర్ కి ఏమీ డ్యామేజ్ అవ్వదు. ఇంకా మీరు కావాలంటే ఇందులోనే ఒక ఎగ్, నిమ్మరసం, కోడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అన్ని కూడా మంచి ఇంగ్రీడియంట్సే కాబట్టి హెయిర్ హెల్దీగా ఉంటుంది. అలాగే గ్రో అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మెయిన్ గా ఏంటంటే మనం ఇలా రెగ్యులర్ గా ఫాలో అయ్యామంటే హెయిర్ ఫాల్ ఎక్కువగా కాకుండా చూస్తుంది. అండ్ ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు షాంపూ వాష్ అయితే చెయ్యొద్దు. నార్మల్ గా వాష్ చేసుకోండి. వాష్ చేసుకొని డ్రై అయిన తర్వాత మన హెయిర్ అంతా కూడా కొంచెం డస్టీగా ఉంటుంది. ఆ డస్ట్ అంతా కూడా దులిపేసుకొని ఆయిల్ అప్లై చేసుకోండి. నెక్స్ట్ డేనో ఎప్పుడో షాంపూ వాష్ గానీ లేదంటే కుంకుడికాయలు, సీకకాయ ఇలాంటివి యూజ్ చేస్తే మరీ మంచిది. మీకు అవైలబుల్ గా ఉంటే అవి యూజ్ చేయండి, లేదంటే షాంపూ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్ గా వాష్ చేసుకున్నాను. సరేలే కానీ వీడియో అంతా చూసి అలా స్క్రోల్ చేసేయకుండా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్నట్టు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో అవుతున్నారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.